హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15, 16 మరియు 17వ తేదీల్లో విఎంఆర్ లాజిక్స్ వారి ప్రత్యేక కానుక. తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ గాని, ఎస్ఎస్సి సిజిఎల్ గాని, సిహెచ్ఎస్ఎల్ గాని, బ్యాంకింగ్ రంగంలో గాని ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి శుభవార్త. కేవలం 99 రూపాయలకు మొత్తం కోర్సు నెల రోజులకు. మీ ప్రిపరేషన్ జీవితంలో నెల రోజులు విఎంఆర్ లాజిక్స్ కి కేటాయించండి. అసలు సిసలైన సబ్జెక్ట్ ను తెలుసుకోండి. డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. వివరాలకు 88188366 అండ్ 7799990705. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే విద్యుత్ సరఫరా సంస్థ అయినటువంటి పవర్ గ్రిడ్ నుంచి 137 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులని కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. ఇందులో ఫీల్డ్ ఇంజనీర్లు అలాగే ఫీల్డ్ సూపర్వైజర్లకి సంబంధించి మనకి పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్, సివిల్ ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అది కూడా డిప్లొమాలో కానీ, బీఈ లేదా బీటెక్లో కనుక మీరు ఆ పర్టికులర్ ఇంజనీరింగ్ కనుక చేసినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ నెల 27వ తేదీ నాటికి 29 ఏళ్ళు మించకుండా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. స్క్రీనింగ్ టెస్ట్, అది కూడా టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 13వ తేదీ నుంచి మొదలయ్యి ఆగస్టు 27వ తేదీకి ఎండ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోండి. ఇంకా ఎన్టీపీసీలో మెడికల్, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్కి సంబంధించి 47 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ స్పెషలిస్టు అలాగే మెడిసిన్, పీడియాట్రిక్స్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా బీఈఎల్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. రీసెర్చ్ స్టాఫ్కి సంబంధించి 8 పోస్టులను విడుదల చేశారు. దీనికి సంబంధించి ఆగస్టు 31వ తేదీలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. బీఈ లేదా బీటెక్ కానీ లేదా ఎంఈ, ఎంటెక్ చేసినటువంటి వారు ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా నిబంధనల తిరకాసు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల మైనార్టీ గురుకులాల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో 925 లెక్చరర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది కదా. సో దీనికి సంబంధించి ఇక్కడ 3 ఏళ్ల అనుభవం నిబంధన విధించడంపై విమర్శలు వస్తున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. జోనల్ స్థాయి పోస్టును జిల్లా స్థాయికి కుదించడంపై కూడా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి మైనార్టీ గురుకులాల పోస్టుల భర్తీలో కొత్త నిబంధనలు విధించడంపై కలకలం చెలరేగింది. మైనార్టీ విద్యాసంస్థల సొసైటీ పరిధిలో కొత్తగా ఏర్పడినటువంటి 111 జూనియర్ కాలేజీల్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా చేపట్టినటువంటి అధ్యాపక ఉద్యోగ నియామకాల్లో 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నిబంధన విధించింది. ఇతర గురుకుల సొసైటీల విద్యార్హతలను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటున్నాయి. దీంతోపాటు జోనల్ స్థాయి పోస్టులైనటువంటి జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలను కేవలం జిల్లా స్థాయికే పరిమితం చేసింది. దీంతో అర్హుల పరిధి జిల్లాకే పరిమితం కాగా అనుభవ కేటగిరీతో మెజారిటీ అభ్యర్థులు అనర్హులవుతున్నారని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆందోళనకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 3 ఏళ్ల అనుభవం తీసివేయాలని, అలాగే జోనల్ స్థాయి పోస్టుగా వీటిని పరిగణించాలని చెప్పేసి అభ్యర్థులు అయితే మెన్షన్ చేశారు. ఎక్కువ పోస్టులు గ్రేటర్ అభ్యర్థులకే వెళ్తున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా పైసలు ఇస్తే జాబ్ పక్కా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. అమ్మకానికి మైనార్టీ గురుకులాల లెక్చరర్ పోస్టులు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ల టైంలోనే సెటిల్మెంట్స్, అవుట్సోర్సింగ్ ఏజెన్సీల దందా, ఆఫీసర్లు సహకరిస్తున్నారన్న ఆరోపణలు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఈ విమర్శలు కూడా వస్తున్నాయి. 2 నుంచి 4 లక్షల వరకు ఒక్కో పోస్టుకు తీసుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విమర్శలు అయితే రావడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే కొలువుల భర్తీ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. టీజీఓ కేంద్ర సంఘ కార్యవర్గం అత్యవసర సమావేశం అవడం జరిగింది నిన్న. ఇంకా పలు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం అయితే తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశం బుధవారం సాయంత్రం నాంపల్లి గృహకల్పలోని గెజిటెడ్ భవన్ కార్యాలయంలో జరిగింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ సభను ప్రారంభించగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు వి మమత అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో వీరందరూ పాల్గొనడం జరిగింది. సో తీర్మానాలు ఏంటనేది చూసుకున్నట్లయితే జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల విభజన చేపట్టబోయే ముందే నూతన జిల్లాలకు జనాభా ప్రాతిపదికన అదనపు పోస్టులను మంజూరు చేయాలని చెప్పేసి, తద్వారా ఉద్యోగులను ఆప్షన్ల ద్వారా ఉద్యోగుల విభజన చేపట్టాలని చెప్పేసి వారైతే కోరడం జరిగింది. ఇంకా మల్టీ జోనల్ కేడర్కు సంబంధించినటువంటి పోస్టులను
రిక్రూట్మెంట్ మల్టీ జోనల్గా నియమించినప్పటికీ రాష్ట్ర స్థాయిలో పనిచేయడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి వారైతే కోరుతున్నారు. పదోన్నతులకు సంబంధించి 3 సంవత్సరాల కనీస సర్వీస్ను 2 సంవత్సరాలకు తగ్గిస్తూ శాశ్వత ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి తీర్మానాలు ఇది చేశారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కొరకు 1% చందాతో ఉద్యోగుల హెల్త్ స్కీమ్ సౌకర్యాన్ని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చలామణి అయ్యే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇంకా తెలంగాణ మొదటి పీఆర్సీలో 30% ఫిట్మెంట్ను ఇచ్చి దేశంలోనే అత్యుత్తమ జీతాలు వచ్చేలా చేసినందుకు ముఖ్యమంత్రికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణలో తక్షణమే ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ వాణిప్రసాద్కు వినతిపత్రం అందించినట్లు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐకి సంబంధించిన రాష్ట్ర కమిటీలు పేర్కొన్నాయని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా నిన్న జరిగినటువంటి సభలో మంత్రి హరీష్ రావు త్వరలో 60,000 ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి అన్నారు. సో ఈయన ఎప్పుడు చెప్పే మాట ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి జమ్మికుంటకు సంబంధించినటువంటి సభలో రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఓడగొడుతోందని, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ సంస్థలను అమ్మేసిందని విమర్శించడం జరిగింది. తమ ప్రభుత్వం ఇప్పటికే 1.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని, త్వరలో 60,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ఆయన అయితే తెలపడం జరిగింది. ఇంకా ఎంసెట్ అలాగే 5 ఏళ్ల లా కోర్సు, ఇంకా ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఎంసీఏలో అడ్మిషన్లకి సంబంధించి మనకి ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది. ఇంటర్లో క్వాలిఫైయింగ్ మార్కులను ఎత్తివేస్తూ విద్యాశాఖ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇంటర్ పాస్ అయితే చాలు వీటికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇంటర్ ఎంట్రన్స్లలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ర్యాంకుల కేటాయింపు నేడో రేపో జీవో కూడా విడుదలవుతుందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా చూసుకున్నట్లయితే కొత్త జిల్లాలకు కొత్త పోస్టుల తర్వాతే ఉద్యోగుల విభజన చేపట్టాలి అని చెప్పేసి టీజీఓకి సంబంధించినటువంటి అధ్యక్షులు కోరడం జరిగింది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల విభజన చేపట్టే ముందు కొత్త జిల్లాలకు జనాభా ప్రాతిపదికన అదనపు పోస్టులను మంజూరు చేయాలని చెప్పేసి తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశం నిన్న జరిగింది. సో దీనికి సంబంధించి 30 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారని దీనికి సంబంధించి మెన్షన్ చేశారు. కొత్త పోస్టుల మంజూరు, ఖాళీల గుర్తింపు తర్వాతే జిల్లాల వారీగా కేడర్ స్ట్రెంగ్త్ను నిర్ధారించాలని చెప్పేసి సూచించారు. సో వీరి డిమాండ్లను బట్టి చూస్తే మళ్ళీ ఇది ల్యాగ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే సశస్త్ర సీమా బల్లో ఎస్ఐ పోస్టులకి సంబంధించి 116 పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సబ్ ఇన్స్పెక్టర్, పైనీర్, డ్రాఫ్ట్స్మెన్ అలాగే కమ్యూనికేషన్ అండ్ స్టాఫ్ నర్స్ ఫిమేల్కి సంబంధించి 116 పోస్టులను విడుదల చేశారు. గ్రూప్ బి, నాన్ గెస్టెడ్, నాన్ మినిస్టీరియల్ విభాగంలో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తారు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి డిగ్రీ ఉత్తీర్ణత కలిగినటువంటి వారు, అలాగే ఆ డిగ్రీలో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టులను అనుసరించి 10వ తరగతి, 2 ఏళ్ల డ్రాఫ్ట్స్మెన్ ట్రేడ్ సర్టిఫికేటు, డిప్లొమా నర్సింగ్ సర్టిఫికేటు, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆగస్టు 30వ తేదీ లాస్ట్ డేటు. ssb.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సెక్రటేరియట్ అసిస్టెంట్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ కింద 6 పోస్టులు ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కింద 4 పోస్టులు, ఇంకా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ S&P కింద 4 పోస్టులు ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే మనకి ఇక్కడ 16 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఆగస్టు 30వ తేదీలోపు దరఖాస్తులు అయితే పెట్టుకోవాలి. హార్డ్ కాపీలను సెప్టెంబర్ 15వ తేదీలోపు పంపించాలి. ODRI.res.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి లెన్స్కార్ట్ నుంచి 2,000 మంది నియామకాలు చేపట్టబోతున్నట్లుగా మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. కంటి అద్దాల తయారీ అలాగే విక్రయంలో ఉన్నటువంటి లెన్స్కార్ట్ వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్తగా 2,000 మందికి పైగా సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. అలాగే సింగపూర్, పశ్చిమాసియా, యుఎస్ఏలో మరో 300 మందిని చేర్చుకోనున్నట్లు బుధవారం వారైతే వెల్లడించడం జరిగింది. సో త్వరలో మనకి ఇండియాలో లెన్స్కార్ట్ నుంచి 2,000 పోస్టులకు సంబంధించి నియామకాలు అయితే జరుగుతాయి. ఇంకోటి చూసుకున్నట్లయితే కలెక్టరేట్ ముందు నిరసన తెలుపుతున్నటువంటి నాయకులు అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నిన్న కలెక్టరేట్ల ముందు దీనికి సంబంధించి ఈ యొక్క ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో నిరసన అయితే చేపట్టడం జరిగింది. ఇంకా కస్టమ్స్ మెరైన్లో మనకి 13 పోస్టులకి సంబంధించి నాన్ గెస్టెడ్ కింద గ్రూప్ సి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీర్ మేట్, ఆర్టిజన్, ట్రేడ్స్మ్యాన్, సీమ్యాన్, ఇండస్ట్రియల్ అన్స్కిల్డ్ వర్కర్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 3 లాస్ట్ డేటు. cbic.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా MO
ఐఎల్ లిమిటెడ్లో మనకి భారత ప్రభుత్వ సంస్థ ఎంఓఐఎల్ లిమిటెడ్లో కింది పోస్టుల భర్తీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తం 66 పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జీటీ మెకానికల్ మేనేజర్, మైన్ ఫోర్మ్యాన్, బ్లాస్టర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో వెబ్సైట్లో దీనికి సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవాలి. సెప్టెంబర్ 15వ తేదీ లాస్ట్ డేటు. MOIL.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా ఓబీసీ అధికారం రాష్ట్రాలకి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం 2 రోజుల ముందే పార్లమెంటు నిరవధిక వాయిదా అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రాలకు సొంత ఓబీసీ జాబితాను తయారు చేసుకునేటువంటి అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. మంగళవారం లోక్సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించగా బుధవారం రాజ్యసభ కూడా ఆమోదించిందని దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి రాష్ట్రాలు కూడా ఈ యొక్క ఓబీసీ బిల్లును ఎడిట్ చేసి వారికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే అత్యధికం కాంట్రాక్టు తాత్కాలిక ఉద్యోగాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏప్రిల్ మే నెలలో ఈ ధోరణి ఎక్కువగా ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ ధోరణి ప్రమాదకరం అని చెప్పేసి కూడా నిపుణులు తెలపడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.